హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ ట్రేడ్ రిపోర్ట్ వీడియో. సో బేసికల్లీ మా రోజు మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే బాగానే కిందకి వెళ్ళింది. బట్ దానికల్ రీజన్ అకార్డింగ్ టు మై ఒపీనియన్, మీరు లాస్ట్ వీక్ లో చూసుకుంటే 2 డేస్ ప్యాటర్న్ కలిపేసి మార్కెట్ అనేది ఒక పెద్ద కప్ అండ్ హ్యాండిల్ సెటప్ అయితే ఫామ్ చేసింది అనమాట. అకార్డింగ్ టు ద రీజన్ మార్కెట్ అనేది కిందకి వెళ్ళి ఉండొచ్చు. బట్ నేనైతే ఈ ట్రేడ్ ని బిగినర్స్ కి సజెస్ట్ చేయను. ఎందుకంటే ఈ ట్రేడ్ కనుక అనుకోకుండా వెళ్ళి ఎస్ఎల్ హిట్ అయిందంటే ఒక ఎస్ఎల్ అని మీ మొత్తం అకౌంట్ క్యాపిటల్ అనేది ఎగిరిపోద్ది అనమాట. అంత భయంకరంగా ఉంటుంది పెద్ద సెటప్స్. అందుకే ఎవరైతే అడ్వాన్స్ ఉన్నారో వాళ్ళే ట్రై చేయొచ్చు. అండ్ అకార్డింగ్ టు వాళ్ళ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. అండ్ ఒకవేళ మనం ఈ రోజు తీసుకున్న ట్రేడ్ దగ్గరకు వస్తే కనుక ఈ రోజు మనం ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ట్రై చేసాం అనమాట. మార్కెట్ అనేది మనకి మార్నింగ్ నుంచి కొంచెం కిందకు వస్తూ ఈ సపోర్ట్ దగ్గర ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. బట్ ఇదైతే వచ్చి మన ఎస్ఎల్ అయింది, పర్లేదు. ఎందుకంటే ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ అండ్ లాస్ జరుగుతూ ఉంటాయి. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాకు వచ్చిన లాస్ ఇక్కడ 360. అండ్ ఆల్సో మీరు నా పోయిన వీక్ లాస్ట్ ట్రేడ్ తీసుకున్న ట్రేడ్ రిపోర్ట్ చూస్తే అందులో నాకు మినిమం వచ్చిన ప్రాఫిట్ 2600 అనమాట. సో కంపారిటివ్లీ మీరు కనుక దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 360 లాస్ పోయినా సరే నాకు అంత పెద్ద లాస్ అయితే కాదు నాకు వచ్చిన ప్రాఫిట్ నుంచి. మీరు కూడా రిస్క్ రివార్డ్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా స్మాల్ థింగ్స్, ఎవరు మీకు పర్టికులర్ గా చెప్పరు. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి నేనైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సొంతంగా కంపేర్ చేసుకుని తెలుసుకోవాలన్నమాట. దాని గురించి మీరు ప్రత్యేకంగా ఏ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వక్కర్లేదు. అందుకే నాకు కూడా ఈ టెలిగ్రామ్ లేదు. బేసిక్ గా అందరూ చెప్తారు కదా, కట్ యువర్ లాసెస్ లెస్ అండ్ లెట్ యువర్ విన్నర్స్ రన్ అని. సింపుల్ గా నేను చేసింది అదే. బట్ నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాను. మీరు మీ రిస్క్ రివార్డ్ రేషియోస్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో. సో బేసికల్లీ మీరు ఎప్పుడైతే ట్రేడ్స్ తీసుకుంటున్నారో ప్రాఫిట్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ రిస్క్ మాత్రం చాలా తక్కువ పెట్టి ఎస్ఎల్ఇట్ అయితే మాత్రం కట్టవాలి. నేను నా ప్రీమియం చార్ట్ ఫోటో కూడా పెడతాను, మీరు చూడొచ్చు. నా ఫస్ట్ క్యాండిల్ అనేది ఎల్లిట్ అవ్వలేదు. నా సెకండ్ క్యాండిల్ కొంచెం పెద్ద విక్ రావడం వల్ల అది వెళ్ళి ఎస్ఎల్ ని ట్రిగర్ ఇచ్చింది. నా పొజిషన్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ మై ట్రేడింగ్. మీ ట్రేడింగ్ లో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్రతి మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ ఈ సెషన్ కలుద్దాం. బాయ్ బాయ్.